పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఈ యొక్క యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదువుదాం. జనులందరూ యొర్దాను దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఎలాగూ సెలవిచ్చెను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులు ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించిన. కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరిచిన 12 మనుషులు అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లనెను, యొర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రము లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలెను. జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయులందరినీ కూడా 12 గోత్రాల ప్రజల వారిని భక్తుడైనటువంటి యెహోషువ వీరిని నడిపిస్తున్నాడు. యొర్దాను నుంచి దాటబడింది. అయితే ఈ యెహోషువ భక్తుడు యొర్దానును దాటించిన తర్వాత అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈ యెహోషువ భక్తుడు ఆ ఇశ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రాల వారికి ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏంటి అనంటే, యొర్దాను నడుమ, యొర్దాను మధ్యలో నుండి ఎన్ని రాళ్లు తెమ్మంటున్నాడు? 12 రాళ్లు తెమ్మంటున్నాడు. యొర్దాను మధ్యలో నుండి 12 రాళ్లు. వాక్యాన్ని శ్రద్ధగా విందాం. యొర్దాను మధ్యలో నుండి 12 రాళ్లు తెమ్మన్నాడు. ఈ 12 రాళ్లు కూడా ఎక్కడవి తెమ్మన్నాడు? యాజకుల పాదముల క్రింద. చూడండి ఆ మాట. 3వ వచనంలో, యాజకుల కాళ్ళు నడిచిన స్థలమున యొర్దాను నడుము నుండి 12 రాళ్లు తీసి వాటిని బయటికి తెమ్మన్నాడు. యొర్దానులో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి 12 రాళ్లను ఒక్కొక్క గోత్రపు వారు ఒక్కొక్క రాయిని తేవాలి. ఆ రాళ్ళు 12 కూడా యాజకుల పాదములు నడిచినటువంటి కాళ్ళ క్రింద వాటిని తీసి తేవాలి అని తెలియపరచబడితే, వీరు 12 మంది కూడా 12 రాళ్లు తెచ్చారంట. ఎలా తెచ్చారు? ఇదే రాయి అనుకో, ఇలా తేలేదు. రాళ్ళు ఇలా తేలేదు. ఎలా తెచ్చారట? భుజము మీద మోసుకొచ్చారట. భుజము మీద మోసుకొచ్చారంటే రాయి ఎంత ఉంటది? భుజము మీద మోసుకొచ్చే రాయి ఎంత ఉంటది? చిన్న గువ్వరాయి, చిన్న రాళ్ళు కాదు, పెద్ద రాళ్ళు. భుజము మీద మోయగలిగేటువంటివి. ఒక బస్తాన్ని ఎలా మోస్తారో అలాగున మోయగలిగే పెద్ద రాళ్ళు 12 రాళ్ళు తెచ్చారంట. ఎక్కడి నుంచి తెచ్చారమ్మా ఇవి? యొర్దాను నడుము నుంచి తెచ్చి వారు అక్కడ పక్కన బస చేయుచున్నటువంటి ఆ పక్కన వారు ఆ రాళ్లను నిలవబెట్టిన తర్వాత, చదవండి, ఒక్కొక్క రాతిని తన భుజముల మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యొర్దానును దాటుచున్న యొర్దాను నీళ్లు ఆపబడెను కనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. ఈ రాళ్ళంట ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అని అంటే, మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? పితరులు అంటే వారి కుమారులు రాబోయే తరములో వారి కుమారులకు, వారి బిడ్డలకు, వారి తరము వారికి ఇదంతా ఎలా ఉండాలంట? జ్ఞాపకార్థంగా ఉండాలి. ఆనాడు ఆ రోజు ప్రభువు గొప్ప కార్యము చేశాడు. మందసము పట్టుకొచ్చినప్పుడు, మందసము మోయిచు ముందుకు వచ్చినప్పుడు యొర్దానులో ఉన్నటువంటి నీరు ఏకరాశిగా ఆగిపోయాయి. యాజకుల పాదములు తగిలి
వెళ్ళినప్పుడు ఏకరాశిగా ఆగిపోయాయి. తండ్రి అయిన దేవుడు ఆకాశమందుండి కార్యమును జరిగించి వారిని నడిపించుటకు దేవుడి గొప్ప కార్యము చేసి ఉన్నాడు అని జ్ఞాపకార్థముగా తరములు కూడా ఉండాలని ఆ రాళ్ళు పెట్టించాడట. జాగ్రత్తగా వినాలి. తరము కూడా అవి అన్ని కూడా జ్ఞాపకంగా ఉండాలని ఆ రాళ్ళు పెట్టించాడంట. క్లియర్ గా వ్రాయబడింది, జ్ఞాపకార్థముగా. ఏమండి, పొందగొట్టని పెట్టారు కదా, మరణించినటువంటి వారి జ్ఞాపకార్థంగా అక్కడ బస్ షెల్టర్లు కట్టారు. జ్ఞాపకార్థముగా, గుర్తుండుట కొరకు. అవునా? అలాగనే ఇంకా ఎవరన్నా మరణిస్తే వారి జ్ఞాపకార్థంగా వారి కూడుకల నిమిత్తం ఒక గ్లాసో ప్లేటో పేరు రాసి జ్ఞాపకార్థముగా అని ఇస్తారు. అవునా కదా? అంటే ఏంటి? ప్లేట్ ఉన్నంత కాలము కూడా, ఎంతమంది పుట్టినా ఆ ప్లేట్ ఉన్నంత కాలం పలానా వాళ్ళు చనిపోయినప్పుడు ఇది జ్ఞాపకార్థంగా ఇచ్చారు. ఇదిగో ఆనాడు ఈ చనిపోయినప్పుడు ఇంతలా జరిగింది, ఈ ప్లేట్ ఇచ్చారు. అవునా కదా? ఇప్పుడు ఆ రాళ్లను ఎందుకు దేవుడు పెట్టించాడు అనంటే జ్ఞాపకార్థముగా. ఈ రాళ్ళు ఎవరో తెలుసా? రాళ్ళు సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాళ్ళు సంఘము, ఈ రాళ్లే సంఘము. ఈ రాళ్ళు సంఘము అని ఎందుకు అని అంటున్నామంటే, సంఘము జ్ఞాపకార్థముగా మీ కుటుంబాలకు కూడా, మీ యొక్క బిడ్డల తరము వరకు కూడా జ్ఞాపకార్థమైన భక్తి చేయగలిగే సంఘంగా ఈ సంఘము, ఈ రాళ్ళు, ఇది జ్ఞాపకార్థంగా అనేటువంటి మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మరిచిపోకూడదు. మొట్టమొదటి అంశం, దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మరిచిపోయే వారిగా ఉండకూడదు. దేవుడు చేసిన ప్రతి కార్యమును కూడా మరిచిపోయే వారిగా ఉండకూడదు. తరతరముల వరకు కూడా ఎందుకు జ్ఞాపకంగా ఉండాలి అనే మాటను తెలియపరుస్తున్నాడు అంటే, మరిచిపోయేటువంటి స్థితిలో ఉండకూడదు సంఘం. మనుషులు దేవుని కార్యాలు మరిచిపోయే వారిగా ఉండకూడదు. రాబోయే తరాలు కూడా దేవుని యొక్క ప్రభావమును మరిచిపోయే వారిగా ఉండకూడదు. ఈ రోజున ఈ బైబిల్ లేకపోతే, ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథమే లేకపోతే పాత నిబంధన గ్రంథంలో జరిగిన చరిత్ర ఎవరికైనా తెలుసా? దేవుడు చేసిన గొప్ప కార్యాలైనా తెలుసా? ఈ రోజున నీ జీవితంలో ఇప్పటి వరకు దేవుడు నీ పట్ల ఎన్ని కార్యాలు చేశాడో నువ్వు మర్చిపోయావు, గుర్తు పెట్టుకున్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుని ఉద్దేశం ఏంటి? ఏది కూడా మర్చిపోకుండా జ్ఞాపకముగా ఉండాలి. మర్చిపోయి జీవిస్తున్నారు మనుషులు, మర్చిపోయి జీవిస్తున్నారు. నిన్న జరిగింది ఈ రోజు మర్చిపోయేటువంటి విధిలో ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే, సంఘమే కాదు దేవుని బిడ్డలనబడిన వారు కూడా ఎలాగుంటున్నారంటే దేవుడు చేసిన కార్యాన్ని మరచి జీవిస్తున్నారు. కానీ దేవుడు చేసిన కార్యం మర్చిపోకుండా జ్ఞాపకంగా ఉండాలని ఇక్కడ మాత్రం హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో ఆలోచన చేసుకో. 1, 2, 3 ఎప్పటి నుంచి, ఏ కాలం నుంచి నువ్వు ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్నావో అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు దేవుడు. అప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా అనుకోని దానికంటే ఎక్కువగా చేస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు మర్చిపోయేవేమో. ఇంకొక మాట చెప్తున్నాను. అయ్యగారు, మర్చిపోయిన వాళ్ళందరూ బయట ఉన్నారు కదండి, మేమేం మర్చిపోలేదండి, మాకే చెప్తున్నారు ఈ మాట. అయితే ఒక మాట చెప్తున్నాను. 1వ తరగతిలో జాయిన్ చేసినటువంటి కుర్రోడిని వచ్చే సంవత్సరం 1వ తరగతిలో ఉంచుతారా, 2వ తరగతిలోకి మారుస్తారా? 3వ సంవత్సరం ఎందులోకి మారుస్తారు? గట్టిగా చెప్పండి. 4వ సంవత్సరం ఆ 1లోనే ఉంచొచ్చు కదా. ఆత్మతో అదే పాఠాలు చెప్పొచ్చు కదా. 1వ తరగతిలో ఉన్న పాఠాలు అర్థమైపోయినాయి. 2వ తరగతిలోకి తీసుకెళ్ళి 2వ తరగతిలో కావలసినటువంటి ఆ పాఠాలు నేర్చుకోవాలి. అది కూడా అయిపోయింది. అంటే స్టెప్ బై స్టెప్, సంవత్సరం తర్వాత సంవత్సరం పెరిగే కొలది ఏం నేర్చుకుంటాడంటే జ్ఞానాన్ని
నేర్చుకుంటున్నాడు. సంఘానికి కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఈ రోజున వచ్చాం కదా మాకు అయిపోయింది కాదు, రేపు కూడా ఎల్లుండి కూడా దేవుడు ఎన్ని దినములు ఎంత కాలము ఆయుష్ ఇచ్చాడో ఆయుష్ ఇచ్చినంత కాలము వాక్య జ్ఞానము నేర్చుకునే వారమే తప్ప ఇది అంతమైపోయేది కాదు, ఇది అనంతము. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ రోజు మేము వినేసాం కదా, కాదు, రేపు కూడా ఉంటది, ఎల్లుండి కూడా ఉంటది, అవతల ఎల్లుండి కూడా ఉంటది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వారమే కాదు, ఎన్ని వారాలు విన్నా, ఎన్ని దినములు విన్నా వాక్యము నూతనమైన జ్ఞానాన్ని నేర్పిస్తుంది. బయటవాడికేనే కాదు, మందిరములో వచ్చిన వాడికి, మందిరములో ఉన్న వారికి, దేవుని సన్నిధిలో ఉన్న వారికి దేవుడు ఒక్కొక్క మాట చేత జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. నువ్వు ఇష్టపడొచ్చావు కదా, నువ్వు ఇష్టపడొచ్చావు కదా, నీకు కూడా ఆయన ఇష్టపడి నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా, తర్ఫీదునిచ్చి నిన్ను ముందుకు తీసుకువెళుతూ ఈ అంచు కాదు ఇంకొక అంచు, ఇంకొక అంచు, ఇంకొక మెట్టు పైకి తీసుకువెళ్ళాలనే ఆశతో నీకు ఆ మాటను దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుచేత నువ్వు మర్చిపోయేవాడిగా ఉండేటువంటి స్థితిలో ఉండడానికి లేదని తెలియపరుస్తున్నాడు. దేవుడు చేసిన కార్యాలు ఎన్నున్నాయో, జీవితంలో ఎన్నున్నాయో, ఒకటి కాదు రెండు కాదు, బోలెడన్ని కార్యాలు ఉన్నాయి. అయితే మరిచిపోయే వారిగా ఉండడానికి లేదని ఈ మాట చేత హెచ్చరిస్తున్నాడు. ఆయనట ఏమంటున్నాడు తెలుసా, జ్ఞాపకముగా ఉండునట్లు వాటిని పెట్టండి. జ్ఞాపకంగా ఉండాలి, మనం మర్చిపోయే స్థితిలో ఉండకూడదు. అందుకనే 68వ కీర్తనలో 68వ కీర్తన బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. 68వ కీర్తన 6వ వచనంలో కింద చూడండి. 6వ వచనంలో విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు ఏం చేస్తారంట, విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. వినండి వినండి వినండి, ఇలా వినండి, నా వైపు చూడండి. పిల్లల సంభాషణ కాదు, నా వైపు చూడాలి, జాగ్రత్తగా వినండి. విశ్వాసఘాతకులు అనంటే ఏంటి? ఎవరు వాళ్ళు? దేవుడు చేసింది మర్చిపోయి కృతజ్ఞత లేకుండా జీవించే వారు. అంటే దేవుని మీద అప్పటికప్పుడు దేవుని యొక్క అవసరం ఎంత ఉందో ఆ అవసరం కొరకు దేవుని దగ్గర ప్రాధేయపడి ఆ తర్వాత విడిచిపెట్టేవారు విశ్వాసఘాతకులు అని అన్నాడు. ఈ విశ్వాసఘాతకులంట ఎక్కడ నివసిస్తారంట? నిర్జల దేశమందు. నిర్జల దేశం అంటే ఏంటి? నిర్జల దేశం అంటే ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణాన్నంట అగ్ని గంధకాలు కురిపించి మొత్తం నాశనం చేశాడు దేవుడు. అక్కడ ఒక్క మొక్క కూడా మొలదంట, అక్కడ ఒక్క మొక్క కూడా మొలదంట, ఒక విత్తనం కూడా అక్కడ పనిచేయదంట. కారణం ఏంటి? మొత్తం ఏమైపోయింది? నిర్జలం అయిపోయింది. అంటే అక్కడ జీవము లేని నేల, జీవము లేని నేల, జీవము లేని నేలగా మార్చబడింది. ఇప్పుడు విశ్వాసఘాతకులంట ఎక్కడ నివసిస్తారంట? జీవము లేని దేశమందు నివసిస్తారంట. విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉండాలా, విశ్వాసఘాతకులుగా ఉండాలి? నిర్జల దేశమందు ఉంటారంట. ఎవరు వాళ్ళు? చెప్పండి గట్టిగా, ఎవరు వారు? మరిచిపోయి జీవించే మనుషులు. ఆయన చేసిన కార్యములు జ్ఞాపకము ఉంచుకోకుండా మరిచిపోయి జీవిస్తున్నటువంటి విశ్వాసఘాతకులంట నిర్జల దేశమందు ఉంటారంట. అంటే వారు ఏది పట్టుకున్నా బొగ్గే తప్ప, ఏది పట్టుకున్నా అది నాశనమే తప్ప, ఏది చేద్దామన్నా అది పాడైపోవడమే తప్ప వారికి జీవం అనేది అక్కడ కలిగేది కాదు, అది గొప్పగా అయ్యేది కాదు. ఎందుకు అనంటే వారు విశ్వాసఘాతకులు. ఈ రోజున ప్రియ సంగమా, ఈ రాళ్ల ద్వారా అక్కడ దేవుడు చేసిన కార్యము మనకు తెలియపరచబడుతున్న అంశం ఏంటంటే జ్ఞాపకంగా ఉంచుము అని అన్నాడు. అదేంటంటే మనము దేవుని చేసిన కార్యములు ఆనాడు చేసినటువంటిది ఈనాడు ప్రకటించుకుంటున్నామంటే పరిశుద్ధ గ్రంథములో జ్ఞాపకముగా రాశాడు కనుక నీవు కూడా దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. మర్చిపోయావనుకో విశ్వాసఘాతకురాలు, విశ్వాసఘాతకుడు అయిపోతావు. అలాగనైతే నువ్వు నిర్జల దేశమందు నివసించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. అది కాదు మనకు కావాల్సింది.
మనము జీవము గల దేవుని మనం ధరించి ఉన్నాం కనుక మనము ఏది అనుకుంటే అది దేవుడు కార్యము జరిగించులాగున నిశ్చలము కాదు, అక్కడ జీవము కలిగినటువంటి వాటిలోనే మనం ఉండగలగాలి. అలాగ దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కింద రెండవ శరణంలో చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. దేన్ని మర్చిపోవద్దు. నువ్వు దేనన్నా మర్చిపోయావంటే నువ్వు వెళ్ళే దేశం ఏంటంట? నిర్జల దేశమే. నువ్వు వెళ్ళే ప్రదేశం ఏంటంట? నరక ప్రదేశమే. నువ్వు వెళ్ళే ప్రాంతం ఏదంట? నరకమే తప్ప దేర్ ఇస్ నో యూజ్, ఉపయోగమే లేదు అక్కడ. నువ్వు మర్చిపోయి జీవిస్తున్నావేమో. కొంతమంది అసలు మందిరాన్ని మర్చిపోతారు, కొంతమంది సేవకుడిని మర్చిపోతారు, కొంతమంది పరిచర్య మర్చిపోతారు, కొంతమంది అసలు మందిరం ఉందో లేదో కూడా మర్చిపోతూ ఉంటారు, ఆరాధన మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. వాళ్ళకి జ్ఞాపకం వస్తే ప్రార్థన, లేకపోతే ప్రార్థన లేదు. దేవుణ్ణి అంత అలాగన ఆడుకునే భక్తులు ఉన్నారు, దేవుణ్ణి అంత అలాగన ఉపయోగించుకునే భక్తులు ఉన్నారు. దేవుడు చూసి ఏం చేయాలో ఆయనే చేస్తాడు. తీర్పు తీర్చేవారు మనం కాదు. అందుచేత పరిశుద్ధ వాక్యమును నేర్చుకుంటున్న వారుగా ఎవ్వరు కూడా దేవుని కార్యమును మర్చిపోయి జీవించేవారుగా కాదు, జ్ఞాపకంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. అది జ్ఞాపకం ఉండాలి. అందుకనే భక్తుడైన దావీదు అదే మాట్లాడుతున్నాడు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువద్దు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మాటలో రెండో అంశం ఏమన్నాడు తెలుసా? చిరకాలము. 1 సంవత్సరానికే కాదు, 2 సంవత్సరాలకే కాదు, చిరకాలము కూడా ఎలాగ ఉండాలంట? జ్ఞాపకంగానే ఉండాలంట. చిరకాలము ఉండాలని అన్నాడు. అంటే 2 రోజులు, 3 రోజులు, లేకపోతే 1 నెల రోజులు, 1 సంవత్సరం పాటు జ్ఞాపకంగా ఉండి మర్చిపోమనలేదు. చిరకాలము, చచ్చిపోయే వరకు కూడా అది నీకు జ్ఞాపకంగానే ఉండాలి. నీకు దేవుడు చేసిన కార్యాలు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు మర్చిపోయేవాడిగా కాదు, మర్చిపోయి జీవించేవాడిగా కాదు, ప్రతి క్షణము ఆయనను జ్ఞాపకము చేసుకునేవాడిగా నువ్వు జీవించాలి. అదే ప్రకారంగా నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ నడిపింపు, నీ పిల్ల తరములు కూడా నీ భక్తిని గురించి చెప్పుకునేటువంటి భక్తిని కూడా నువ్వు చేయాలి అని హెచ్చరిస్తున్నాను. ఈ మాట ద్వారా, ఒక్క మాట ద్వారా తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు భూమి మీద బ్రతికుండగా చేసే భక్తి కూడా నీ పిల్ల తరములు జ్ఞాపకముగా చెప్పుకోవాలి. ఆనాడు నా తల్లి చేసిన ప్రార్థన, నా అమ్మమ్మ చేసిన ప్రార్థన, మా తాతయ్య చేసిన ప్రార్థన, మా నాన్నమ్మ చేసిన ప్రార్థన, ఇదిగో నా వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన ప్రార్థన, ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండగలిగాను అని ఆనాడు చెప్పుకోగలిగేటువంటి స్థితిలో ఉండగలిగేటువంటి జ్ఞాపకార్థంగా నీ భక్తి ఉండాలి. మొట్టమొదటిగా ఏంటో తెలుసా? నువ్వు దేవుని కార్యాలు మర్చిపోకూడదు. అదే ప్రకారంగా నీ భక్తిని కూడా నీ పిల్లలు మర్చిపోయే స్థితిలో కూడా నీవు ఉండకుండా జ్ఞాపకముగా ఉండినట్లుగా గొప్పగా నీవు ఉండగలగాలి ఆత్మీయ స్థితిలో. రైట్, రెండో మాటలకు వచ్చేద్దాం. చూడండి, యొర్దాను దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడిన కనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కల చెప్పున యొర్దాను నడుము నుండి 12 రాళ్లు తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలబెట్టి, అప్పుడు యెహోషువ నిబంధన మందసము మోయు యాజకుల కాళ్ళు యొర్దాను నడుము నిలిచిన చోట 12 రాళ్ళు నిలవబెట్టించెను. పైకి తెచ్చారంట. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. పైకి తెచ్చారంట. ఎందుకంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయమ్మా, నీకు దీవెనలు వస్తాయమ్మా, నీవు బ్లెస్ అవుతావమ్మా, నీవు రాబోయే కాలంలో కాబోయే ఫలానా అని చెప్తే ఒక రకంగా ఉంటది. నేను అది చెప్పట్లేదు, వాక్యాన్ని నేర్పిస్తున్నాను. ఈ వాక్యంలో ఉన్న సారాంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటో తెలుసా? ఈ బస చేసినటువంటి చోటకి తెచ్చి మళ్ళీ ఈ రాళ్ళంట యాజకులు నడిచినటువంటి చోట ఆ
యోర్దాను మధ్యలో నడుమున ఏం పెట్టమన్నాడు మళ్ళీని? ఈ రాళ్ళనే. ఈ రాళ్ళ గొడవ అని అనుకుంటున్నారా? ఈ రాళ్ళు గొడవ ఏంటనుకుంటున్నారా? చెప్తాను. రాళ్ళు గొడవ చెప్తాను. రాళ్ళు చెప్తాను. ఈ రాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టమన్నాడు ఇప్పుడు మళ్ళీని? యోర్దాను మధ్యలో. ఎవరు చెప్తున్నారు ఈ స్టోరీ? ఎవరు చెప్తున్నారు ఈ కథ? ఎవరు చెప్తున్నారు ఇలా చేయమని? ఆకాశం ముందున్న ఆశీనుడిని దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? యెహోషువకి చెప్తున్నాడు. యెహోషువ భక్తుడు ఎవరికి చెప్తున్నాడు? ఆ గోత్రాలు ఉన్న ప్రజలకు చెప్తున్నాడు. వారేం చేస్తున్నారు? అలాగనే చేస్తున్నారు. ఈ రాళ్ళు పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారంట? యోర్దాను నడుమున, ఆ యాజకులు నడిచినటువంటి ఆ కాళ్ళ నడిచిన మార్గంలో అక్కడ నిలవబెట్టారంట. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ మధ్యలో పెట్టిన రాళ్ళు, నేను ఆ రాళ్ళు కోసమే మాట్లాడుతున్నాను. మళ్ళీ ఆ మధ్యలో పెట్టిన రాళ్ళు ఇప్పుడు ఏమవుతాయి? ఆ ప్రవాహం మళ్ళీ వదిలినప్పుడు ఆటోమేటిక్ గా రాళ్ళు కనబడతాయా? కనబడవా? ప్రశ్న ఎలాగ అడిగానో మీరు అర్థం చేసుకోవాలి. రాళ్ళు కనబడతాయా? కనబడవా? కనబడవు. అర్థమైందా? రాళ్ళు కనబడవు. ఏమండి, పెద్ద కాలం ఉంది కదా, మనకి పెద్ద కాలం ఉంది కదా. పెద్ద కాలం మధ్యలో ఒక పెద్ద రాయి ఎట్టారు మీరు. ఇప్పుడు మీరు పైనుంచి గొట్టు మీద నుంచి చూస్తే మీకు ఆ రాయి కనబడతా? నీళ్ళు కనబడతాయా? నీళ్ళే కనబడతాయి, రాయి కనబడదు. ఈ యొక్క యోర్దాను నడిమున, యోర్దాను మధ్యలో ఈ 12 రాళ్ళు పెట్టారంట. ఈ పెట్టిన 12 రాళ్ళు కనబడవు. ఈ పెట్టిన 12 రాళ్ళు కనబడవు. కానీ అది జ్ఞాపకార్థంగా ఉంచమన్నాడు. రెండో పాయింట్ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? కనబడని రాళ్ళు. ఏంటి? కనబడని రాళ్ళు. కనబడవు. రాళ్ళు అంటే నేను ముందే చెప్పాను, సంఘము. దేవునికి స్తోత్రం. రాళ్ళంటే సంఘము. ఇవి జ్ఞాపకార్థంగా ఉంటాయి. వచ్చే తరముల వారికి సాక్ష్యార్థంగా ఉంటాయి. దేవుడి కార్యము చేశాడు అనేటువంటి ఒక గొప్ప సాక్ష్యముగా అవి ఉంటాయి. కానీ కనబడవు. దాని అర్థం ఏంటంటే, సంఘముగా ఉన్నటువంటి మీ యొక్క హృదయాల భావన, మీ హృదయాల యొక్క నడిపింపు హెచ్చింపు కాదు, లోబడి తగ్గింపులో నేను కాదు ప్రభువా, కనబడేది నా ప్రభువే తప్ప, నా ప్రభు కార్యమే తప్ప ఇక ఏవి కనబడకూడదు అనేటువంటి తత్వం అక్కడ కనుపరుచుకునేటువంటి వాడిగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందడానికి అక్కడ యోర్దానుకి వచ్చినప్పుడు, ఆ యోర్దానులో బాప్తిసం తీసినటువంటి వ్యక్తి ఎవరనుకున్నాము? యోహాను భక్తుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు హైలైట్టా లేకపోతే యోహాను భక్తుడు హైలైట్టా? యేసుక్రీస్తు ప్రభు వారే హైలైట్. కానీ మరి బాప్తిసం ఆ యేసుక్రీస్తు ప్రభు వారికే బాప్తిసం తీశాడు కదా. ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిసం తీసిన యోహాను ఎందుకు హైలైట్ కాదు? ఎవరు హెచ్చింపబడాలి? ఆ రాయి ఎలాగున యోర్దానులో అడుగున ఉన్నదో కార్యములకు సాక్షార్థమైనటువంటి వారిగా ఉన్నారు. ఎంతమంది భక్తులు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారే. మనము కాదు ప్రదర్శన. మనల్ని చూసినప్పుడు ఎదుటివానికి మన ప్రభువే. కనబడని రాళ్ళు. నువ్వు పరిచర్యలో ఉంటావు, లేకపోతే దేవుని పనిలో ఉంటావు, లేకపోతే దేవుని యొక్క భక్తిలో ఉంటావు, ప్రార్థనలో ఉంటావు, అన్ని విషయాల్లో ఉంటావు. నువ్వుగా అది కనబడేది, ప్రభు కనబడాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ ఆ రాళ్ళు పైన గాని ఉంటే, అదే రాళ్ళు కనబడే రాళ్ళుగా ఉంటే ఏంటంట? ఏం చేస్తారు మనుషులు ఏం చేస్తారు? రాబోయే తరంలోని ఆ మనుషులు రాళ్లకు మొక్కుతారు. రాబోయే తరంలో రాళ్లను పూజిస్తారు. రాబోయే తరంలో ఆ రాళ్లకు దండం పెడతారు. ఆ రాళ్ళకి రాయవలసిన అన్ని రాస్తారు. రాళ్ళు కాదు, గొప్ప రాళ్ళు కాదు, దేవునికి మహిమ కలగాలి. సంఘమునకు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటో తెలుసా? ఈ రాళ్ళు సంఘమే. మనం కాదు గొప్ప పొందేది, మన ప్రభువే హెచ్చింపబడాలి. ఈ రోజున చూడండి, ఏదైనా ఒక బలమైనటువంటి కానుక కానీ, లేకపోతే బలమైనటువంటి ఒక పని కానీ, బలమైనది ఏదైనా చేసినా నేను చేశాను అది కాదు, నా ప్రభు కృపను బట్టి ఇది చేయడానికి దేవుడు ఈ స్తోమత ఇచ్చాడు, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక అని అంగీకరించే మనసు కావాలి.
ధనవంతుడు లాజరు గురించి మాట్లాడినప్పుడు ధనవంతుడు భూమి మీద ఉండగా నేను 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 కనబడ్డాడు. కానీ తర్వాత పొజిషన్కి వచ్చేటప్పటికి కనబడలేదు, పోయాడు. నరకంలో యాతన పడేవాడిగా పోయాడు. సంగమా, దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారిగా ఉండగలగాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారిగా ఉండగలగాలి. చూడండి, 5వ కీర్తన 5వ శరణం, 5వ కీర్తన 5వ శరణం, 5వ కీర్తన 5వ శరణం. డాంబికులు దేవుని సన్నిధిని నిలవరు. డాంబికులు, డాంబికులు వారు గర్వించేవారు, వారు ఒకవేళ డాంబికముగా చెప్పుకునేవారు, లేకపోతే వారి యొక్క ఉద్దేశాలు ఇక లోపల ఉన్నటువంటి క్రీస్తు కాదంట, పైన వారిదే గొప్ప, వారే గొప్ప అని చెప్పుకునేవారు. దేవుని సన్నిధిన నిలవరు. నెవర్. సమస్య లేదు, అవకాశం కూడా లేదు. సంఘానికి నేర్పించినప్పుడు గొప్ప పాఠం ఏంటో తెలుసా? రాళ్ళు అందులో దాగి ఉండుటకు గల కారణం కనబడవు, కానీ సాక్షార్థంగా ఉంటాయి. దేవుడు సాక్షార్థంగా పెట్టాడు. ఒకవేళ ఈ మధ్యలోనే చూడండి, మోషే 40 రోజులు ఆ కొండ మీద ఉన్నప్పుడు ఇంకా మమ్మల్ని తోలుకొచ్చింది, మమ్మల్ని తీసుకొచ్చింది, ఎవరో లేరు, మమ్మల్ని తీసుకొచ్చింది ఎవరని చేశారు. వెళ్ళు కిందకు వచ్చేటప్పటికి దూడను చేసుకున్నారు. దూడ చేత దూడకు పూజలు చేసి, దూడనికి భజనలు చేసి, వాళ్ళు సంబరాలు చేసి, తీర్థాలు చేసి దూడకు చేశారు. ఈ దూడలో దూడకు చేశారు. దేవుడు నీ మనసు మారకుండా, నీ ఉద్దేశం మారకుండా, నీ ఆలోచన మారకుండా, డాంబికత్వము నీలోనికి రానివ్వకుండా అది నువ్వు కప్పెట్టాలి. నీరు అనగా వాక్యము, వాక్యములోనే నీవు ములిగి ఉండవలసిన వాడివని ఉద్దేశముతో దేవుడు హెచ్చరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా విశ్వాసం ఎంత గొప్పది, నా ప్రార్థన ఎంత గొప్పది, లేకపోతే నేను ఎంత చేస్తే అది నా దేవుని కంటే గొప్పడు ఎవ్వడో కాదు భూమి మీద. నీ క్రియను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను ఎంత హెచ్చించాలో అంత హెచ్చిస్తాడు, అంతే దేవుడు. ఒకవేళ అదే గర్విస్తే, నెబుకద్నెజరు రాజు మనసున గర్వించిన వాడే, నెబుకద్నెజరు రాజు మనసున గర్వించిన వాడే, దానియేలు గ్రంథంలో ఉంది. మనసున గర్వించిన వాడే వాడి హెచ్చుగా మాట్లాడటం వల్ల ఎక్కడికి పడిపోయాడుట? మనుషులకు దూరం అయిపోయాడు, మనుషుల నుంచి త్రోయవేయబడ్డాడు. తర్వాత గడ్డి తిన్నాడు. పక్షి గోర్లు వెళ్ళేటువంటి గోర్లు ఆ మనిషికి వచ్చాయి. కారణం ఏంటి? డాంబికత్వం. ఈ వాక్యం వింటున్నటువంటి వారందరికీ తెలియపరచబడుతున్న మాట ఏంటో తెలుసా? సంఘమునకు దేవుడు నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా? మనము కాదు కనబడేది, మన ప్రభువే కనబడాలి. నీలో క్రీస్తు కనబడాలి తప్ప నీవు కాదు. మనమెంత, మన ఆఫ్టర్, మన బ్రతికెంత ఆఫ్టర్. రాజానగరం దాటిన తర్వాత, రాజానగరం ఈ బలభద్రపురం రోడ్డు నుంచి దాటి రాజానగరం గోతులు ఉన్నాయి. ఆ గోతుల దగ్గరికి వెళ్ళేటప్పటికి మా ముందు స్పీడ్కి వెళ్ళిపోయాడు బండి మీద. పాపం ఆ బండి మీద స్పీడ్కి వెళ్ళిపోయి గోతులోకి వెళ్ళిన తర్వాత, గోతుల్లో నీళ్ళు ఉంది కదా, ఏదోలాగా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోదామని స్పీడ్గానే లాగాడు. ఎడ్జ్ అంచు కొట్టింది. అంచు కొట్టగానే టప్పని ఇసరగానే మోకాళ్ళ మీద ఆనేశాడు. మోకాళ్ళు చెప్ప జారిపోయింది. అక్కడి నుంచి అలాగే ఆ కాలెట్టును అలాగుంటే అమ్మో బాబు అని ఏడుస్తున్నాడు. ఎంతండి ఆఫ్టర్ ఈ బ్రతుకు. గట్టిగా వర్షం వస్తే తట్టుకోలేనటువంటిది, గట్టిగా చలేసినా మంచు కురిసినా తట్టుకోలేనటువంటిది, గట్టిగా ఎండ కాసినా తట్టుకోలేనటువంటి ఈ ఆఫ్టర్ బ్రతుకి డాంబికం అవసరమా? మనకి ఈ అహంభం అవసరమా? కాస్త కలిగి ఉంటే పట్టుకోలేము కాదు. తగ్గింపబడిన వారు హెచ్చింపబడతారు. లోబడే తత్వం ఉంటే నువ్వు హెచ్చులో దేవుడు ఉంచుతాడు. అలాంటి తత్వము సంఘమునకు నేర్పిస్తున్నాడు. అలాంటి మనసు కలిగి ఉండాలని నేర్పిస్తున్నాడు. ఏంటంట? అవి ఎందుకు కిందన కప్పబడ్డాయనంటే కనబడవు. కనబడేది దేవుని కార్యమే తప్ప మేము కాదు. మేము సాక్షులుగా ఉండడమే కానీ మేము కాదు పూజింపబడేది, మేము కాదు ఆరాధింపబడేది, మేము కాదు కనపరచబడేది. మన ప్రభువే కనపరచబడాలి. అందులోంచి నేర్పించేటువంటి గొప్ప పాఠం ఏంటంటే నీవు కాదు కనబడేది, నీలో నీ ప్రభువు కనబడాలి. ఒకటి దేవుని కార్యాలు,
మర్చిపోయి జీవించొద్దు. నీ బ్రతుకు, నీ యొక్క ఆత్మీయత నీ బిడ్డలకు జ్ఞాపకార్థంగా ఉండాలి. దేవుని కార్యాలు మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకున్న వారిగా నువ్వు భక్తి చేయగలగాలి. రెండో పాయింట్ ఏంటో తెలుసా? నీ భక్తిలో నువ్వు హెచ్చించుకోవద్దు. నీ భక్తిలో నీవు పెద్ద రాయివని ఊహించుకోవద్దు. నీ భక్తిలో నీవేదో చేసేసానని ఊహించవద్దు. కాదు, నీ భక్తిలో నీవు కనబడకూడదు, నీ ప్రభు కనబడాలి. నీ ప్రభుకి సమర్పించుకోవాలి, నీ ప్రభుకి అప్పగింపాలి. నీ ప్రభువే నిన్ను ఏ స్థలంలో హైలైట్ చేయాలో ఆ స్థలంలో నిన్ను హైలైట్ చేస్తాడు. అంతే తప్ప మనలో ఏమి కూడా లేదు. ఆ రాయి, మునిగి ఉన్న రాయి వల్ల నేర్చుకునే పాఠం ఏంటంటే మనము తగ్గింపబడేవారము, డాంబికులము కాదు. అందుచేత మనము లోబడి ఉండేవారం మాత్రమే, మనము కేవలము సాక్షులు మాత్రమే. మూడో అంశానికి మనం వద్దాం. ఇక్కడ దాచబడినవి, కప్పెట్టబడినవి, ముగించేస్తున్నాను, షార్ట్ అయిపోయింది. ముగింపు ఇక అన్నిట్లో మునిగి ఉన్నటువంటివి కదా రాళ్ళు. ఇప్పుడు ఆ రాళ్ళంట చదవండి ఆ మాట చదవండి. అక్కడ నిలవబెట్టిరి. చూడండి, 12 రాళ్ళు తీసి తాము కిందకు వచ్చేయండి. నడుమున నిలిచిన చోట 12 రాళ్ళను నిలువ పెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ఏం చేశారంట? అవి నిలవబెట్టారు. ఏమంటే రాతి మీద రాయి నిలబెట్టాలంటే ఆ రాతికి ఈ రాతికి రాయికి ఏమై ఉండాలి? సరిగ్గా పీట సెట్ అవ్వాలి. అవునా? ఆ రాయికి ఈ రాయికి పీట సెట్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆ రాయికి ఈ రాయికి పీట సెట్ అవ్వాలి. కరెక్ట్గా సెట్ అవ్వకపోతే జారిపోతాయి, రాళ్ళు నిలబడవు. రాయి మీద రాయి నిలబడాలి. రాళ్ళు నిలబెట్టారట. ఆ మధ్యలో ఆ రాళ్ళు నిలబెట్టినటువంటి పరమార్థం ఏంటో తెలుసా? రాతి మీద రాయి నిలబడడం అంటే అవన్నీ కూడా నిలబెట్టుట కొరకు, ఆ రాయి మీద ఒకదాని మీద ఒకటి అడ్జస్టబుల్ అవ్వడం కొరకు. అందులో మనకు కనబడేది ఆ రాయిల్లో ఐక్యత కనబడితే ఒకలంటే ఒకరికి పడనటువంటి రోజులు ఏవి? ఎంత సంఘంలో ఉన్నా, ఎంత ఆత్మీయతలో ఉన్నా, ఎంత ప్రార్థనలు చేసుకున్నా కానీ పక్కోళ్ళంటే పడదు, ఆ ఎదుటోళ్ళంటే పడదు, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి వారికి కొంతమందికి పడదు. రాతి మీద రాయి అడ్జస్టబుల్ అవ్వాలి. రాళ్ల నుంచి నేర్పిస్తున్న పాఠం, సంఘానికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు ఒకరికి ఒకరు అండర్స్టాండింగ్ అయ్యి, ఒకరికి ఒకరు అత్తుకొని, ఒకరికి ఒకరు నిలబడేటువంటి, దేవునికి మహిమ తెచ్చేటువంటి నిలకడత్వం నీలో కనపరచమంటున్నాడు. పగతో ఏమీ సాధించలేము. అలాగని పగతో ఎల్లకాలం బ్రతుకుండడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ సంఘమునకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? కలిసి ఉండమని చెప్తున్నాడు, కలిసి మాట్లాడుకోమని చెప్తున్నాడు, కలిసి ఉండాలని చెప్తున్నాడు. రాతి మీద రాయి ఇలాగన పెట్టారు అని అంటే కింద రాయి ఎంత భారమైనా మోయగలుగుతుంది. దాని మీద ఇది అడ్జస్ట్ అవుతుంది, దాని మీద అది అడ్జస్ట్ అవుతుంది, దాని మీద అది అడ్జస్ట్ అవుతుంది. ఒకదాని మీద ఒకటి అడ్జస్ట్ అవుతుంది. ఏది కూడా కుదురుండకుండా ఊగిపోయే రాయిగా లేదు. నా మీద నిలబడినా కానీ దేవునికి మహిమకరంగానే నిలబడాలి అని ఓర్పు, ఆ యొక్క సహనం, ఆ యొక్క మార్పు, ఆ యొక్క యూనిటీ అక్కడ చూపించిన రాళ్ళు. సంగమా, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు కూడా అలాగనే ఉండాలని తెలియజేస్తున్నాడు. నీవు కూడా రాయివే. పక్కోళ్ళంటే పడదు, ఎదురంటే పడదు, ఇక్కడ బోధించే వాళ్ళు పడదు, ఇంకా వేరే వాళ్ళు పడదు. ఇక నీ అంతటా నీవే డాంబికురాలుగా ఉంటావు తప్ప మిగతా వాళ్ళు పడరు. ఎంతకాలం? పగలతో ఎంతకాలం ఉంటావు? బీపీ షుగర్లు తెచ్చుకోవడం తప్ప. పగతో ఎంతకాలం ఉంటావు? లేనిపోలు రోగం తెచ్చుకోవడం తప్ప. పగతో ఇంకెంతకాలం ఉంటావు? లేనిపోలు తెగులు తెచ్చుకుని నీకున్నటువంటి ఆ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుని నువ్వు నష్టపోయి నీ కుటుంబాన్ని తగలేసి నీ వలే అలాగున కోపము పెట్టుకున్నటువంటి బిడ్డలాగా తయారు చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. నీకు రాళ్ళ ద్వారా చెప్తున్న పాఠం ఏంటో తెలుసా? నువ్వు యూనిటీ నేర్పించు, నువ్వు యూనిటీ కలిగి ఉండు. నీకు భారము కలిగిన వానిగా, లేకపోతే నువ్వు ఒక ప్రేమ కలిగిన దానిగా, లేకపోతే నీవు ఇంకొక దాన్ని, అంటే దేవునికి మహిమ తెచ్చే కార్యమే. అందుకని గలతీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము ఆ యొక్క 22వ వచనం నుంచి ఆత్మ సంబంధమైన ఫలాల గురించి మాట్లాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా ఎందులో ఉండాలంట? ఈ రాయిలో ఉండాలి. సంఘము రాయిలో ఉండాలి. ఒకవేళ చెప్పింది పడతలేదా, చెప్పింది ఎక్కుతలేదా, చెప్పింది అలా పని చేయదా, ఎంతో కాలం పని చేయం మనం. ఎంతో కాలం. డాక్టర్ గారు అంటున్నారంట, డాక్టర్ గారు ఏంటి ఇతను అందరూ తీసుకెళ్ళి అడుగుతున్నారు, ఏంటి ఇతను అసలు సార్ డాక్టర్ గారు ఈ మనిషి అసలు ఎంత చెప్పినా సరే మనిషి అలాగా దిగాలగైపోతున్నాడు, ఆరోగ్యం పాడైపోతుంది, ఎలా క్షీణించిపోతున్నాడు అంటే డాక్టర్ గారు ఏమంటారు? ఇతగాడికి మనసులో ఏదో ఆలోచన, మనసులో ఏదో ఆలోచించేస్తున్నాడు, మనసులో ఏదో బాగా దీర్ఘంగా ఆలోచించేస్తున్నాడు, దేనికోసమో లోపల ఆలోచించేస్తున్నాడు. ఉపయోగం ఏమన్నా ఉందా? ఆరోగ్యం నాశనం అయిపోద్ది అంతే. ఉపయోగం లేదు, ఆరోగ్యం నాశనం అయిపోద్ది. అదే సంఘమునకు కావలసిన ఆరోగ్యం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు రాతి మీద రాయి నిలబెట్టినట్లుగా, అది అడ్జస్టబుల్ అయినట్లుగా నీ తోటి వారితోనూ, నీ యొక్క సంఘములో ఉన్నటువంటి వారితోనూ ఒక బంధము, స్నేహము, ఐక్యత, నువ్వు ప్రేమ కలిగి జీవించు. మందిరంలోకి అన్నిసార్లు వచ్చావు, మందిరంలోకి ఇన్ని వారాలు వచ్చావు, నీ తోటి వారికి సెకండ్ ఇచ్చి వందనాలమ్మ అని చెప్పేటువంటి మనసు నీకు వచ్చిందా ఎప్పుడన్నానే? నీ సంఘంలో ఎదుటి వారిని చూసి వందనాలు తల్లి అని చెప్పే మనసు వచ్చిందా? మొత్తం వెళ్ళిపోతావు తప్ప దులుపుకుంటానే. అస్సలు వందనాలు, ప్రేమపూర్వకంగా వందనాలు చెప్పుకునే మనసు రాగలిగిందంటే రాదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే లోపల డాంబికం ఉంది, లోపల డాంబికం ఉంది. లోపల డాంబికం పోతేనే కానీ ఎదుటి వారిని ప్రేమించే మనసు రాదు, ఎదుటి వారిని ఆదరించే మనసు రాదు, ఎదుటి వారిని పొందుకునేటువంటి మనసు రాదు. వాక్యం ద్వారా చెప్తున్నాడు, నడుమన నడుమన ఆ రాళ్ళు నిలబెట్టు. తండ్రి అయిన దేవుడు చెప్పినట్లుగా, యెహోషువకు చెప్పినట్లుగా యెహోషువ భక్తుల చేత చేయించాడు, నడుమన నిలబెట్టాడు. అందులో పాఠం ఏంటో తెలుసా? నీ తోటి వారిని ప్రేమించు. సంఘముగా ఒక్కటికి ఒకరుగా హత్తుకునేటువంటి వారిగా ఉందాం. ఏం మోసిపోయేది ఏం లేదు. ఒకవేళ నువ్వేమన్నా మోసుకెళ్తానంటే నీ ఇల్లుని నువ్వు చుట్టబెట్టుకుని భుజాన్ని వేసుకెళ్ళిపో. ఎప్పుడన్నా వేసుకెళ్తానంటే నీ ఇల్లుని నీ పక్కింటికి కూడా తీసుకెళ్ళలేవు. ఏం మోసుకెళ్ళలేవు. మోసుకెళ్ళను దానికోసం ఉపయోగాలు లేనటువంటి మాటలు, ఉపయోగాలు లేనటువంటి మనసు. అందుచేత అలాంటి తత్వం కాదు. నీలో ఉన్నటువంటి డాంబికాన్ని తగ్గించి నీ అంతట నీవు ఏం చేయాలో తెలుసా? ప్రేమించు. హద్దు మీరిపోయి ఎక్కర్లొద్దు, హద్దుల్లో ప్రేమించి కలిగినటువంటి ప్రేమతో ఉంటే చాలు. హద్దు మీరిపోతే అన్ని గొడవలే తప్ప ఏముండవండి. హద్దు వరకు ఉంటే చాలు. ఈ మాట ద్వారా దేవుడు నీకు నేర్పించే పాఠం ఏంటి? ఏం చేయాలా? సంఘము ఒక యూనిటీ, ఐక్యత, ప్రేమ, ఒకరినొకరు ప్రేమించేటువంటి తత్వం ఖచ్చితంగా ఉండవలసి. 4వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇప్పుడు ఆ రాళ్ళు నిలబెట్టారు. కప్పబడిన రాళ్ళు నిలబెట్టిన తర్వాత ఇప్పుడు ప్రవాహం స్టార్ట్ అయిపోయింది. అదే మళ్ళీ ఇప్పబడింది. ఆపబడిన నీళ్లు మళ్ళీ ఏమైనాయి చెప్పాలి? ఆపబడిన నీళ్ళు ఏమయ్యాయి? విప్పబడ్డాయి. విప్పబడిన నీళ్లు మళ్ళీ అదే ఫోర్స్ లో. వినండి, నీళ్లు ప్రవాహానికి రాళ్ళు పడిపోతాయా పడిపోవా? అమ్మా, నీళ్ళ యొక్క ప్రవాహానికి రాళ్ళు పడిపోతాయా పడిపోవా? అమ్మా, మీ పేరు వెనకాల రాయి అని ఎట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఉదయ్ కుమార్ కదా, ఉదయ్ కుమార్ రాయి. మరి క్రీస్తు అనే బండ, క్రీస్తు అనే రాయి కదా. నేను కూడా ఉదయ్ కుమార్ రాయి. ఇప్పుడు మన ఇక్కడ ఉన్నాడా చరణ్, మన ప్రకాష్ రాయి. అదిగో అది ఏదో పెద్ద ఇంగ్లీష్ పేర్లో ఉంది కదా, మన రాజ్ రాయ్. పెట్టుకుందామా? రాళ్ళువే అందరమనే. రాయి, రాళ్ళు, స్టోన్స్. ఈ రాయిలంటే నచ్చవు కానీ పెట్టుడు ఉంగరాలు స్టోన్స్ అంటే మాత్రం నచ్చుతాయి. రంగు రాళ్ళు ఈ నచ్చుతాయి. ఈ రాయి అంటే మాత్రం పడదు. సంఘమునకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? రాయి నువ్వేం చేయాలా? ఇప్పుడు ఆ యొర్దాను ప్రవాహము ఆ పక్క నుంచి నీకు పైనుంచి కిందకి, ఎగువ నుంచి దిగువకి పారుతున్నటువంటి ఆ ప్రవాహము, ఎంత ప్రవాహం వచ్చినా తట్టుకోగలిగే స్టామినా నీకు, గట్టిగా చేద్దాం హల్లెలూయా, తట్టుకోగలిగే స్టామినా నీకు ఉండాలి. విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో నువ్వు ఒక రాయిగా, నువ్వు ఎదుటివాడిని ప్రేమించేవాడినిగా, నువ్వు డాంబికము లేకుండా, నువ్వు ఒక మంచితనము, మంచి మనసు కలిగి నీవు నిలబడినప్పుడు, నిన్ను దేవుడు నిలబెట్టినప్పుడు ఎంత ప్రవాహం వచ్చినా
వచ్చినా సరే, ఎలాంటి నీరు నిన్ను కొట్టినా సరే, నీవు జనకకుండా వనకకుండా, నువ్వు బెదిరిపోకుండా నిలబడేటువంటి స్థిరమైన రాళ్ళుగా నీవు ఉండగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉండాలని ప్రభు వారు ఈ వాక్యం ద్వారా నీవు స్థిరమైన రాయిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే విశ్వాసము కలిగినప్పుడు, ఒక ఒక నాకు నమ్మకం కలిగినప్పుడు, నువ్వు దేవుని నమ్ముకొని ఒక విధిలో నువ్వు ఒక్కసారి ఉంటావు. తర్వాత ఏదైనా ఒక ప్రమాదం కానీ, ఒకవేళ ఏదైనా నువ్వు అనుకున్నది జరగలేకపోయినా, నీ విశ్వాసం నుంచి ఏమైపోతున్నావు? తప్పిపోతున్నావు, జారిపోతున్నావు. ఎందుకంటే ప్రవాహము వలె శోధన నిన్ను కొడుతుంది, ప్రవాహం వలె నీకున్న సమస్య నిన్ను కొడుతుంది, ప్రవాహం వలె నేను ఏం చేస్తుందంటే ఆ రాయిని దొల్లించేస్తుంది. కానీ దొల్లకుండా, పడిపోకుండా నిలబడేటువంటి స్థిరమైన స్టోన్ గా నీ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. వాక్యం నీతో మాట్లాడుతుంది, నేను కాదు మాట్లాడేది. నా ప్రభు యెహోషువతో చెప్పినటువంటి మాట అదే మాట జ్ఞాపకార్థముగా ఈ రోజుని ఈ మాటను తెలియజేస్తున్నాడు. యోర్దాను దాటిన తర్వాత, యోర్దాను దాటుట కొరకు ఏమి కావాలో చెప్పిన తర్వాత, ఆ తర్వాత సాక్షార్థమై, ఆ జ్ఞాపకార్థమై ఎలాగ ఉండాలో చెప్పాడు. ఆ తర్వాత కనబడకుండా నీవు కాదు మహిమపరచబడేది, ప్రభువు మాత్రమే మహిమపరచబడాలి. నీలో డాంబికం కాదు కావాల్సింది, ప్రభువు మాత్రమే ఘనత వహించాలి అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? యూనిటీ కావాలంటున్నాడు. ఆ తర్వాత ఎలాంటి ప్రవాహం కొట్టినా సరే నువ్వు అస్సలు కదలడానికి లేదు. కదిలావా ఎక్కడికి కొట్టుకుపోతావో నీకు తెలీదు. ఈ ప్రవాహంలో ఎక్కడ కొట్టుకుపోతావో తెలీదు. చూడండి, మీరు సెల్ ఫోన్ లో చూస్తూ ఉంటుంటారు, ఒక ప్రవాహం వస్తున్నట్టే ఆ ప్రవాహానికి తట్టుకోలేక దొల్లుపోయిన రాళ్ళు ఉంటాయి. దొల్లుకుపోయినటువంటి రాళ్ళు ఎక్కడికి పోతాయో తెలదు. పోయి 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 అంటే ఆ రాళ్ళు నిలబడే రాళ్ళు కాదు, బలమైన రాళ్ళు కాదు. ప్రవాహమునకు తట్టుకునే రాయిగాని ఉండాలి, శోధనలకు తట్టుకునే రాయిగాని ఉండాలి, ఇబ్బందులు వచ్చినా తట్టుకునే రాయిగా ఉండాలి. సంఘానికి దేవుడు హెచ్చరిస్తూ, బుజ్జగిస్తూ, సంఘాన్ని ఎత్తాలి అనే ఆశతో ప్రేమపూర్వకమైనటువంటి ఆ హెచ్చరికలతో నడిపిస్తున్నాడు. ఒక్కసారి ఆ మాటల ద్వారా సరి చేసుకున్నామా, వెంటనే ఫలము అద్భుతంగా ఉంటుంది. లేదా దానికి వ్యతిరేకమయ్యామా, ఫలము చాలా దారుణంగా ఉంటుంది. హెచ్చరించే మాట, నీ విశ్వాసంలో నువ్వు జారిపోయి ఆటుపోట్లకు తట్టుకోకుండా నీవు పడిపోయి మళ్ళీ అబండాలు వేసేటువంటిది, మళ్ళీ సేవకుల మీద వేసేటువంటి అబండాలు తప్పు. నీ విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకునే వారిగా ఉండగలగాలి. వాక్యమును బోధించడానికి దేవుడు ఇక్కడ వాడుకుని నిలబెట్టుకుంటున్నప్పుడు వాక్యం ద్వారా నువ్వు బలపడి దేవునికి దూరం కాకుండా, వారానికి ఒక రోజే అండి ప్రార్థన, వారంలో ఎప్పుడు కూడా మళ్ళీ మోకరించి ప్రార్థన చేసేటువంటి తత్వం చాలా మందిలో కనబడదు. కానీ కొంతమంది ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, వారికి వందనాలు. అయితే వారానికి ఒక రోజు ప్రార్థన చేసేవారు ఉంటారు, వారి కోసం తెలియపోతున్నారు. ఆ వారానికి ఎంత గ్యాప్ వస్తుందో, గ్యాప్ లో సాతానుడు ఎలా నలిపేస్తాడంటే, సాతానుడు ఎలాగో వాడుకుంటాడంటే మొత్తం కథ మార్చేస్తాడు. సహోదరులారా, బలవంతుని చేతిలోని బాణాలు అని చెప్పబడిన మాట ప్రకారంగా చూస్తే, దావీదు ఒడిశలలో రాయి పెట్టి ఇసిరితే ఎవడికి వెళ్ళి తగిలిందంట? గొలియాతుకి వెళ్ళి తగిలిందంట. గొలియాతు దిమ్మ తిరిగి పడిపోయాడు. నీవు రాయి, దావీదు ఏసయ్య నీ రాయిని నిన్ను పట్టుకుని శోధన మీదకి ఇసిరితే శోధన పారిపోవాలి తప్ప నువ్వు పారిపోవటం ఏంటి, నువ్వు పడిపోవటం ఏంటి, నువ్వు జారిపోవడం ఏంటి? ఆ ప్రవాహం వచ్చుతున్న ప్రవాహానికి రాయి మీద రాయి నిలబెట్టింది. రాళ్ళు పడిపోవడం ఏంటి? రాయి పడకూడదు, రాతి మీద రాయి నిలబెట్టి అది అలాగే సాక్షాత్తంగా ఉండాలని తెలియపరిచాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు పడిపోయే రాయిగా ఉన్నావా, నిలబడే రాయిగా ఉన్నావా? నీవు పడిపోయే రాయిగా ఉన్నావా, నిలబడే రాయిగా ఉన్నావు? నీ అంతటా నీవు పరిశీలించుకో, నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకో. నీలో ఆత్మీయత లేదు, నీలో విశ్వాసం తక్కువ, నీవు జారిపోతావు, పడిపోతావు. అబండాలు రాళ్ళు వేసేది మళ్ళీ వేరే వాళ్ళ మీద తప్పు. నీ యొక్క ఆత్మీయ స్థితిని మొట్టమొదట నిలబెట్టుకో. నీ ఆత్మీయ స్థితిలో నీవు జ్ఞాపకార్థంగాను, నీ పిల్ల తరములకు జ్ఞాపకార్థంగాను, అదే ప్రకారంగా దేవుడు నీకు చేసినవన్నీ జ్ఞాపకం ఉంచుకుంటూ నీవు కన్నాపాడని రాళ్ల వలె, నీవు కాదు హెచ్చులోని ప్రభు హెచ్చులో ఉండులాగురా నీ అంతటా నీ మనసును నువ్వు నిబ్బరపరుచుకుంటే దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాలో, ఎలాగో స్థిరులుగా చేయాలో అలా చేస్తారు. అది కాకుండా దొరికిందే సొందని మిగతా వాళ్ళ మీద రాళ్ళు వేసాడు, దొరికిందే సొందని మిగతా వాళ్ళ మీద మాట్లాడారు తప్పు.
ఏముంది? డాంబికమే కదా. నా కాళ్ళ దగ్గరికి రావాలి తప్ప నేను వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తా, అది డాంబికం కాదా? కనుపరచబడిపోతుంది కదా. ఆలోచన చేయి. నువ్వు ఎప్పుడైతే నీ కళ్ళ ఎదురున్న నిన్ను పెంచుతున్న, ఆత్మీయంగా పెంచుతున్న నీ సేవకు నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు, నువ్వు అప్పుడే ఆశీర్వాదంపబడతావు. అతను ప్రకటించి వారి పాదములు సుందరమైనవని బైబిల్లో ఉందే. వారి పాదాల సంగతి పక్కన పెట్టు, అసలు ఇంటికి రమ్మే ఆహ్వానించి. అంటే నీకు ఏదైనా కార్యక్రమం వస్తేనే రమ్మంటావు, లేకపోతే నీకు ఏదైనా అవసరం వస్తేనే రమ్మంటావు, లేకపోతే నీకు ఏదైనా ఏదైనా ఒక కార్యం చేయడానికో లేకపోతే ఏదైనా అప్పుడే తప్ప మిగతా టైంలో అట్లీస్ట్ నెలకొక్కసారో 2 నెలలకొక్కసారైనా ఈ సంవత్సరంలో ఎంతమంది అసలు ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకున్నటువంటి విశ్వాసం ఉన్నారు చెప్పండి? అంటే నీలో ఏముంది? డాంబికం, కంటికి కనబడిన డాంబికం. అది నీవు ఆశీర్వదింపబడాలనుకుంటున్నావా? నీలో ఉన్న డాంబికాన్ని, అలాంటి మనసును తీసి నీ లోపల ప్రేమను పెంచుకో, ఆరోగ్యంగా ఉంటావు. నీ లోపల ప్రేమను పెంచుకో. అలాగని సేవకులకి ఎవరి మీద కోపం కాదు, సేవకుడికి ఎవరి మీద ఒక కోపం ఉద్దేశం కాదు. ప్రేమపూర్వకంగా నీ ఇంటికి వచ్చినప్పుడు, ఒకవేళ నీ మీద కోపం ఉందనుకో, నీ ఇంటికి వచ్చి ప్రభువా వీళ్ళని నాశనం చేసేయి, ప్రభువా వీళ్ళని అంతం చేసేయి అని ప్రార్థన చేస్తారా? అలా చేస్తారా? నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ పరిస్థితుల కోసం దేవుని దగ్గర ప్రేమపూర్వకంగా ప్రేమతో ప్రార్థన చేసి దేవునికి సమర్పిస్తారు. అందులో కూడా తెలియట్లేదా విషయం? అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సంఘానికి దేవుడు నేర్పిస్తున్న పాఠం. రాళ్ల గురించి మాట్లాడుతూ నేర్పిస్తున్న పాఠం, రాళ్ల ద్వారా నేర్పిస్తున్న పాఠం. సంఘము రాళ్ళు జ్ఞాపకార్థంగా ఉండాలి. అదే ప్రకారంగా మనము కాదు కనబడేది, క్రీస్తు ప్రభు వారికి కనబడాలి. అదే ప్రకారంగా నీవు అహంభవము, డంబము కాదు, లోబడే తత్వము, నేను కాదు పూజింపబడేది, నా ప్రభువు పూజింపబడాలనేటువంటి తత్వం నీలోనికి రావాలి. తర్వాత ఎలాంటి సమస్యకైనా పడిపోయే రాయిగా కాదు, దొర్లిపోయే రాయిగా కాదు, లేకపోతే ఎక్కడికో ఇంకా అసలు దరిదాపుల్లో కూడా కనబడకుండా పోయే రాయిగా కాదు, స్థిరముగా నిలబడే రాయిగా నువ్వు ఉండగలిగితే అది దేవుని చెప్పిన మాట ప్రకారంగా నిలబడిన సంఘంగా, కుటుంబంగా ఉంటుంది. కానీ మిమ్మల్ని నవ్వించి నరకానికి పంపించే కంటే, మిమ్మల్ని దుఃఖపరిచైనా, మిమ్మల్ని నొప్పించైనా పరలోకాన్ని పంపించాలి, పరలోక వారసులుగా చేయాలి, దేవునికి సమీపస్తులుగా చేయాలన్నటువంటి ఇంటెన్షన్, ఆ ఆసక్తితో మాత్రమే వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. దేవుడు నాకు బోధించినటువంటిది, నేర్పించినటువంటి పాఠాన్ని బోధిస్తున్నాను. అందుచేత దీన్ని దురుద్దేశంగా కాకుండా, లేకపోతే దీన్ని వేరే ఉద్దేశంలో కాకుండా, దేవునికి సన్నిధి పట్ల, దేవుని సేవకుని పట్ల, దేవుని పట్ల ఎంత ప్రేమ, నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలో. ఒకవేళ అలాంటి విశ్వాసము లేకపోతే, విశ్వాసం కోల్పోయి విశ్వాసఘాతకులుగా ఉంటే నిర్జల దేశమందు ఎలాగైనా మట్టుమయమైపోతామో అలాంటి స్థితి మనకొద్దు. మనమును, మన పిల్లలను, వారి భవిష్యత్తులను అద్భుత రీతిగా దేవునికి మహిమకరంగా రాబోయే తరాలకు సాక్షాత్మైనటువంటి వారిగా మన కుటుంబాలు ఉండాలని, ఈ సంఘం అలాగుని దీవింపబడాలని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చూద్దామా? ఆమేన్.